హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్లో ఏం రెసిపీ చూడబోతున్నామంటే తమిళనాడు స్టైల్ సాంబార్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఫస్ట్ నేను కందిపప్పు తీసుకొని అందులో వెల్లుల్లి ఒక 5 రెబ్బలు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, ఇంగు వేసి ఉడకబెట్టేశానండి. నేను ఈ గరిటతోనే మెదిపేస్తాను అనమాట, పప్పు గుత్తి యూజ్ చేయను. ఆ తర్వాత ఈ సాంబార్ కావాల్సింది 2 మునక్కాయలు తీసుకున్నానండి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 3, ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత మామిడికాయ అండి, మనం చిత్తూరు మామిడికాయ అంటాం కదా, ఆ మామిడికాయ. తర్వాత ఒక 3 వంకాయలు నీళ్ళల్లో వేసి పెట్టేశానండి, 4 ఉన్నాయి. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది లైక్ చేస్తారు కదండి తమిళనాడు సాంబార్ అంటే. చేసుకోండి, 2 రోజులు కూడా పెట్టుకొని తినొచ్చు. ఏంటి స్పెషల్ అంటే మామిడికాయ. ఏ మామిడికాయ పడితే ఆ మామిడికాయ వేయకూడదు. కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని మరీ పుల్లగా ఉంటాయి. ఈ చిత్తూరు మామిడికాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని సాంబారు, చేపల పులుసులో కూడా వేసుకోవచ్చు. ఇక సీజన్ కదా, మామిడికాయల సీజన్ కదా, దీన్ని యూజ్ చేస్తారు చేపల పులుసులోకి, సాంబార్లోకి. అలానే బెల్లం వేసి చేస్తారు. ఒకసారి అది కూడా చేసి చూపిస్తానండి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. ఇక్కడ ఒక స్టైల్లో చేస్తారు, అది ఎలా చేస్తారని చూపిస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే లైక్స్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మంచి మంచి వంటలు ఇంకా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి, రండి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగినాయండి. ఈ టైంలో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. అలానే మునక్కాయలు కూడా వేసేస్తానండి నేను ఉల్లిపాయలతో. ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపనండి. కొంచెం పచ్చిగానే ఉంటుంది, మరీ ఉడకక్కర్లా. చూపిస్తాను. ఈ 2 వేసేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి. కొంతసేపు మగ్గాలండి. దీనికి ఇప్పుడు మనం కళ్ళుప్పు తీసుకొచ్చి వేద్దాం తగినంత. ఇక్కడే పెట్టుకున్నానండి అందుబాటులో కళ్ళుప్పు. ఇంత వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కొంతసేపు మగ్గనైంది. ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయండి మంచిది. అలానే ఇందు గారు అడిగారు చెన్నై స్టైల్ వడకర్రీ చేసి చూపించమని. తప్పకుండా చేసి చూపిస్తానండి. చెన్నై అంటే వడకర్రీ స్పెషల్ అనమాట. ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది వడకర్రీ. ఎలా చేసుకోవాలి ఇవి కానీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉండండి. మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేయకూడదండి. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మెత్తగా ఉడికేసి చిదిరిపోతుంది. అందుకని మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేయకూడదు. వంకాయలు కూడా ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత వేయాలండి, లేకపోతే వంకాయ కూడా మెత్తగా అయిపోతుంది. మునక్కాయ, వంకాయ, మామిడికాయ సాంబార్ అంటే చెన్నైలో చాలా ఫేమస్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు. ఒక 5 నిమిషాలు వేగిందండి. ఇంత వేగితే చాలు. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టొమాటోస్ని ఇందులో వేద్దాము. వేసేసి బాగా కలపండి. మీరు తప్పకుండా ఈ సాంబార్ ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టపడి తింటారండి, అంత బాగుంటుంది. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, అందరు పప్పు చేసుకుంటారు, మామిడికాయ పప్పు. తర్వాత వచ్చేసి
మామిడికాయ తురిమిన పచ్చడి, మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇలా చాలా డిషెస్ చేస్తారు కదండి. డిషెస్ కాదు, చాలా రకాల వెరైటీస్ చేస్తారు. మేమున్న చోట వచ్చి ప్రతి ఇంట్లో, మా ఇంట్లో లేదులే కానివ్వండి, ప్రతి ఇంట్లో 2-3 మామిడి చెట్లు ఉంటాయి. మామిడికాయలు ఫ్రీగానే దొరుకుతాయి. మామిడికాయ తురుము పచ్చడి పెట్టేటప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇవి ఇంకొంచెం మగ్గాలి. మరి టమాటోస్ పేస్ట్ లాగా అవ్వకూడదండి. దీనికి సైడ్ డిష్ వచ్చి పొటాటో ఫ్రై, కంద ఫ్రై ఇలాంటివి చేసి పెడితే పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా తింటారండి. ఒక 5 మినిట్స్ వేగితే చాలండి, మరీ ఎక్కువగా వేపకండి. ఈ టైంలో నేను కూర కారం అని చెప్పాను కదా, అది మీ కారానికి తగినట్లుగా వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేను 2 స్పూన్స్ అనుకోండి, దీంతో 2 స్పూన్స్ వేసాను. మీరేం చేస్తారంటే ఈ కూర కారం లేకపోతే ఉత్తకారం, గొడ్డు కారం ఉంది కదండి, అది వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి ఉంటుంది, ధనియాల పొడి వేసుకోండి. ఈ కూర కారం మీకు చేయటం తెలియకపోతే షాప్స్లో అమ్ముతారండి, ఆచి కుళ్ళంబు మిళగాయ తూల్ అని మనకు కూడా దొరికిద్దండి. ఆచి కుళ్ళంబు మిళగాయ తూల్ ఇది తెచ్చుకొని సాంబార్లు వేసుకోవచ్చు, అలానే పులుసులు చేసుకోవచ్చు. చేపల పులుసు ఇక్కడ స్టైల్ కావాలంటే ఆ కారంతో మీరు చేసుకోవచ్చండి. ఒక ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. కారం చాలా టేస్ట్గా ఉంటుందండి ఆచి కుళ్ళంబు మిళగాయ తూలు. మనం ప్యాకెట్స్ తినకూడదని చెప్పేసే కదా ఇంట్లో నూరుకుంటున్నాం. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు తప్పులేదు, కొనుక్కోవచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడే చింతపండు పులుసు పొయ్యకూడదు. కరివేపాకు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తాను, మీరు ముందుగానే వేసుకోండి. ఇంకొంచెం నీళ్లు పోసేసి ముక్క ఉడికే వరకు వెయిట్ చేద్దాము. చూసారండి, మునక్కాయ కలర్ చేంజ్ అయింది, కొంచెం మెత్తపడడం స్టార్ట్ అయిందండి. ఈ టైంలో మనం ఇలా 2గా కట్ చేసుకోవాలండి. వంకాయల్ని ఇలా 2గా కట్ చేయాలి. రౌండ్గా పొట్టిగా ఉంటాయి చూడండి, అవైతే 3గా కట్ చేయొచ్చు. ఇదే షేప్లో 3గా కట్ చేసి వేస్తారు. వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదండి, అందుకని ఈ టైంలో వేసుకుందాం, అప్పుడే బాగుంటుంది. ఇది ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం మునక్కాయ వేద్దామండి. మామిడికాయ వేద్దాం. మామిడికాయ వచ్చి పులుపు కదా, అందువల్ల వంకాయ ఉడకకుండా పోయింది. ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత మామిడికాయ వేసేద్దాం. ఇందులో మనం మెంతులు వేసాం కదండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసాం కదా, మెంతులు వలన టేస్ట్ అనేది బాగా వస్తుంది, సాంబార్ టేస్ట్. ఎప్పుడైనా సరే మీరు సాంబారు పులుసుల్లో మెంతులు వేయండి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక 3 మినిట్స్ ఉడకనివ్వండి. 3 మినిట్స్ అయిందండి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల్ని ఇందులో వేసేద్దాం. వేసేసి ఇది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇందులోనే పోసేయండి చింతపండు పులుసుని. అది కొంచెం ఉడికిన తర్వాత మనం పప్పులో వేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకకూడదండి చింతపండు వేసిన తర్వాత. ముందుగానే చింతపండు పులుసు పోసారనుకోండి కాయలు అనేవి ఉడకవు, అందుకని ఈ ముక్క కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్లో ముక్కలు ఉడికినాయండి, ఇంకొంచెం ఉడకాలి. ఈ టైంలో మనం కలిపి వడిగట్టిన చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేద్దామండి. మీ పులుపుకు తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం వేయండి, చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. మరీ పుల్లగా ఉన్నా కూడా తినలేము, ఆల్రెడీ మామిడికాయ ఉంది కదా, అందుకని చూసి చేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పప్పులో పోసేయాలండి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిందండి. ఇప్పుడు ఈ పులుసుని తీసుకొచ్చి మనం ఈ పప్పులో వేసేయాలండి. వేసేసి కలిపేసి మీరు స్టవ్లో పెట్టుకోవటమే. ఇదొక 5 to 7 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. ఇందులోనే
ఇంకొంచెం ఉడకాలి కదా ముక్కలు, అవన్నీ ఉడకాలి. 5 to 7 minutes బాగా ఉడికిపోయి చింతపండు రసం, పప్పు, ఈ కాయలు అన్నీ కలిసి బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఉడకనివ్వండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సాంబార్ని మాత్రం. ఇప్పుడు నేను చేశాను కదా, దాన్ని పులుసు అంటారండి. ఇక్కడ పులుసు అలానే చేస్తారు. పప్పులో కలిపితే సాంబార్ అయిపోతుంది. ఇదేనండి రెండింటికి డిఫరెన్స్. ఒక 5 minutes అయిన తర్వాత చూద్దాం. 5 to 7 minutes బాగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తానండి మీకు ఈ కొత్తిమీర గురించి. ఏమంటే, కొత్తిమీరని ఆకులతో మాత్రం తీసి పెట్టుకొని కాడలన్నీ పారేస్తూ ఉంటారండి. కాడల్ని పారేయకండి, దాన్ని రసంలోకి యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మనం మిరియాల జీలకర్ర దంచుతాం కదా ఫ్రెష్గా అప్పుడప్పుడు, అప్పుడు దాంతోపాటు ఈ కొత్తిమీరను కూడా వేసి 2 దంచులు దంచారంటే, అంటే చాలామంది మిక్సీ జార్లో చేసుకుంటారు, నేను రోట్లో చేసుకుంటానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది రసం. అందుకని కాడల్ని పారేయకండి, యూజ్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం మనం. ముక్క చూసారా ఎలా ఉందో? బాగా ఉడికిందండి, అయితే చెదరలేదు చూసారా. ఇలా ఉంచుకోవాలి. మునక్కాయ ముక్క కూడా ఉడికేసింది, వంకాయ కూడా మెత్తగా అవ్వలేదు. మనం ఫస్టే వేసినట్లయితే ఈ మునక్కాయతో పాటు ఇవన్నీ మెత్తగా ఉడికిపోతాయి. అందుకని మునక్కాయ సగం కుక్ అయిన తర్వాత మనం వంకాయలు, మామిడికాయలు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అంతే, అయిపోయింది సాంబారు. వేరే గిన్నెలోకి మార్చుకుందామండి. అల్యూమినియం పాత్రలో ఉంచకండి, అది కుక్కర్ అయినా లేకపోతే వేరే గిన్నెలైనా సరే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం స్టీల్ గిన్నెలోకి మార్చుకోవాలి, లేకపోతే మంచిది కాదు హెల్త్కి అంటున్నారు. ఇప్పుడు మనం మార్చుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ, వంకాయ, మామిడికాయ సాంబార్ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముక్కలు ఉడికేటప్పుడే ఉప్పు కారం కరెక్ట్గా ఉందా చూసుకోండి. కారం కరెక్ట్గా ఉంది, ఉప్పు జల్ల కొంచెం వేసాను. ఇంగువ కొంచెం మంచిగా వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ట్రై చేయండి. చేసేసి ఎలా ఉందని కింద కమెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.